హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగ సమాచారం ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు బెల్లో 229 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నేను షార్ట్కట్గా చెప్తాను, బ్రీఫ్గా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. మొత్తం 229 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ 229లో అన్రిజర్వ్ వాళ్ళు 99, ఈడబ్ల్యూఎస్ 20, ఓబీసీ వాళ్ళకి 61, ఎస్సీ వాళ్ళకి 32, ఎస్టీ వాళ్ళకి 17 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మీరు అప్లై చేసుకోవాలంటే బీఈ బీటెక్కి, బీసెక్, బీఎస్సీ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 65% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 28 ఇయర్స్ ఎబోవ్ ఉండొద్దు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, దివ్యాంగులకు 10 ఇయర్స్ అయితే మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషను, మెడికల్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి 85 మార్క్స్కి. క్వశ్చన్ పేపర్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఫీజు అయితే 400 ప్లస్ జిఎస్టీ. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే మాజీ సైనికోద్యోగులకు కూడా ఫీజు లేదు. మీరు సెలెక్ట్ అయితే శాలరీ వచ్చేసి 40,000 to 1,40,000. ఒకసారి క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఉన్న వాటిని. అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది కదా, www.bellindia.in. ఇక్కడ అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 10th డిసెంబర్. నెక్స్ట్ ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ అయితే నవంబర్ 26తో ముగించింది. కానీ దాన్ని డిసెంబర్ 3 వరకు పెంచినట్లు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంకా ఎవరైతే ఇంటర్ ఫీజు పే చేయలేదో వాళ్ళు పే చేసుకోండి. డిసెంబర్ 3 లాస్ట్ డేట్ పేమెంట్ చేయడానికి. నెక్స్ట్ జేడబ్ల్యూ మెయిన్స్కి వచ్చేసి 12,80,000 మంది విద్యార్థులు ఇలా అప్లై చేసుకున్నారు. కొత్తగా జగిత్యాల్లో ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,50,000 మంది విద్యార్థులు అయితే పోటీ పడనున్నారు. అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే జేడబ్ల్యూ మెయిన్స్కి కొంచెం తక్కువ మంది విద్యార్థులు అయితే అప్లై చేసుకున్నారు. ఏపీలో 7 సెంటర్స్ అయితే డిక్రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు అప్లై చేసుకోకపోవడం వల్ల ఏపీలో సెంటర్స్ అయితే తగ్గించడం జరిగింది. నెక్స్ట్ డిగ్రీ కాలేజీల బంద్ విరమణ, నేటి నుంచి యథాతథంగా పరీక్షలు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి 19 నుంచి నిరవధిక బంద్ను పాటిస్తున్న తెలంగాణ డిగ్రీ కాలేజీల యాజమాన్యం వచ్చేసి బంద్ను విరమించింది. డిసెంబర్ 10th లోపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో బంద్ విరమణ చేశారు. తెలంగాణ మంగళవారం నుంచి పాలమూరు తెలంగాణ శాతవాహన వర్సిటీలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. సాంకేతిక సమస్యలతో కేయూ పరిధిలో మాత్రం 3 రోజుల పాటు పరీక్షలను వాయిదా వేశారు. నేడు జేఎల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా నేడు మరికొంతమంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. బాటనీ, హిందీ, తెలుగు, జువాలజీ అభ్యర్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఇంతకుముందు కనుక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాకపోతే గైర్హాజరైన వాళ్ళకి 27న రిజర్వ్ డేలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిలిచిన క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికేషన్, యథావిధిగా మ్యూజిక్ టీచర్ల వెరిఫికేషన్, ట్రిప్ చైర్మన్ సైదులు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల నేపథ్యంలో గురుకులాలలో క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిలిచిపోయిందని, త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని ట్రిప్ చైర్మన్ సైదులు వెల్లడించాడు. సోమవారం ప్రకటన విడుదల చేశారు. 1:2 జాబితాల్లోని క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులకు అభ్యర్థులకు 27 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మొత్తం చదువుకోండి, చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయండి. ఆర్ఆర్బీ పరీక్ష నేపథ్యంలో వాయిదాకు డిసెంబర్ చివరిలో పరీక్షలు నిర్వహించాలని వినతి. టీజీపీఎస్సీ చైర్మన్కు వినతి పత్రం సమర్పించిన నిరుద్యోగులు.
రెండింటికి హాజరయ్యే అవకాశం ఇవ్వండి. 2 పరీక్షలను ఒకే రోజు నిర్వహిస్తుండటంతో రెండింటిని రాసేవారు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సి వస్తుందని, 2 పరీక్షలున్న ప్రాముఖ్యాన్ని గుర్తించి నిరుద్యోగ యువతకు 2 పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఆర్ఆర్బీ పరీక్షలు ముగిసిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించిన అభ్యంతరం లేదు. మానవతా కోణంలో ఆలోచించి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. సో ఆర్ఆర్బీ పరీక్ష అండ్ గ్రూప్ 2 ఒకే రోజు ఉండడంతో ఈ గ్రూప్ 2ని వాయిదా వేసి డిసెంబర్ చివరి వారంలో నిర్వహించాలని చెప్పి నిరుద్యోగులు అయితే కోరడం జరుగుతుంది. గ్రూప్ 2 పరీక్షలను నెలల కొద్దీ వాయిదా వేయాలని కోరడం లేదు. ఆర్ఆర్బీ పరీక్షలు ఉండడంతో 2-3 వారాలు మాత్రమే వాయిదా వేయమంటున్నాం. డిసెంబర్ చివరిలో పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే హడావిల్లో గ్రూప్ 1 పరీక్షలను అభ్యర్థులు సజావుగా రాయలేకపోయారు. గ్రూప్ 2 పరీక్షలపై చివరి వరకు లాగకుండా త్వరగా నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుంది. జనార్దన్, నిరుద్యోగ జేఏసీ నేత. ఇంతే అండి ఈరోజు మనకు మెయిన్ పేపర్స్లో వచ్చినాయి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.